అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కారణం ఏంటంటే పత్రి గారి వల్లే మనం ఇంత జ్ఞానం పొందగలిగాం. ఎవరైనా పొందుతారు. పత్రి గారిని పక్కన పెట్టి పొందాలనుకుంటే కొంతవరకే కానీ పూర్తిగా పొందలేరు. కానీ ఎవరైతే పత్రి గారిని పట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో అద్భుతమైన స్థాయికి ఎదుగుతారు. వారు తెలుసుకోలేదంటూ ఏది ఉండదు. వాళ్ళకున్న సందేహాలు కూడా ఏమీ ఉండవు. ఎన్ని రకాల సందేహాలు ఉన్నా అవన్నీ నివృత్తి అయిపోతాయి వాళ్ళకి. వారిని కనుక మనం సరిగ్గా అనుసరిస్తే. ఓ సందర్భంగా పత్రి గారు అన్నారు, ఏమన్నారంటే, ఏముంది నా దగ్గర చెప్పడానికి, ఇంకా అన్నీ చెప్పేశాను కదా, నేనేమైనా దాచుకుంటే చెప్పాలి, అన్నీ నేను వివరించాను అని చెప్పన్నారు. అన్ని వేల గ్రంథాలు చదివి వాటిలోని సారం సింపుల్గా అందరికీ అందించారు ఆయన. అంటే మనం గమనిస్తే ఏ గురువైనా దాచుకుంటారు, కానీ పత్రి గారు దాచుకోరు. కారణం ఏంటి అంటే ఆ శిష్యుడు తను మించిపోతాడని, తనకంటా గొప్పవాడైపోతాడని, తన్ను డామినేట్ చేస్తాడని అలాంటి భయాలు ఉంటాయి. కానీ పత్రి గారికి ఆ భయం లేదు. తన శిష్యుడు తన్ను మించిపోవాలనే అభిప్రాయంలోనే ఉంటాడు ఆయన. అంచేత ఆయన ఏది దాచుకోరు. ప్రతిదీ కూడా మరి మనకి అందివ్వడానికే ప్రయత్నిస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఆ శిష్యుల నుంచి ఏదైనా స్వార్థం ఉన్నవాడు అయితే అన్నీ చెప్పడం. వాడికి ఏదో మధ్య మధ్యలో ఒకటి చెప్తూ నేను ఇన్ని చెప్పాను అంటూ వాళ్ళ నుంచి అయ్యో ఆశిస్తూ వాళ్ళని మరి తన స్వార్థానికి ఉపయోగించుకుంటూ ఉంటాడు. అటువంటి ఉద్దేశం ఆయనకి ఏమీ లేదు. కారణం ఏంటి అంటే ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయనకి తెలుసు సహజంగా శిష్యులు ఏమనుకుంటారు అంటే, ఏదో కొంత సాధన చేసి కొన్ని పుస్తకాలు చదివి కొంత అధ్యయనం చేసి నేను ఎంతో ఎదిగిపోయాను అనుకుంటాడు. కానీ శిష్యుడు ఎంత ఎదిగినా శిష్యుడి కంటే 10 రెట్లు గురువు ఎదుగుతూ ఉంటాడు. ఆ సంగతి శిష్యుడికి తెలియదు. గురువు అలాగే ఉన్నాడేమో అనుకుంటాడు. శిష్యుడే ఎదిగితే గురువు ఎందుకు ఎదగడండి? 10 రెట్లు ఎదుగుతాడు. అంచేత గురువు దాచుకోవాల్సిన పనేమీ లేదు. ఎంత పంచితే ఆయన ఇంకా అంత పెరుగుతాడు. ఈ జ్ఞానం అనంతం. ఏదో ఇక్కడతోటి సరిపోయింది, పూర్తయిపోయింది అనుకోవడానికి ఏమీ లేదు. ఎంత తెలుసుకుంటూ ఉన్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే మనకి పత్రి గారి యొక్క గొప్పతనం అర్థమవుతుంది. అంచేత పత్రి గారు
అందరూ ఎదగడానికే చూస్తారు. ఎవరైతే ఆయన్ని పూర్తిగా అనుసరిస్తారో ఖచ్చితంగా ఎదుగుతారు. ఆయన్ని కాకుండా ఏదో ఇంకా కొత్త కొత్తవి తెలుసుకోవాలనుకుంటూ రకరకాల పుస్తకాలు చదివి ఆ మాస్టర్లు ఎప్పుడో చెప్పారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సందర్భంలో భూమి మీదకి వచ్చారు. ఆ సందర్భాన్ని బట్టి, అప్పుడు ఉండే ప్రజల్ని బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఆయన వివరించడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులకి అనుగుణంగా, ఇప్పుడున్న వాళ్ళకి కావలసిన విధంగా మరి ఎవరు చెప్పగలరు అంటే, మళ్ళా భూమి మీదకి వచ్చినటువంటి ఒక పరమ గురువే చెప్పగలరు. అలా ప్రస్తుతం భూమి మీద సంచరిస్తున్నటువంటి గొప్ప పరమ గురువు ఎవరు అంటే మన పత్రి గారు. అటువంటి ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన్ని అనుసరించకుండా ఇంకా ఎవరెవరినో మనం పట్టుకుని అదే గొప్ప అనుకుంటే నష్టపోయేది మనమే. అంచేత నేను పదే పదే చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళకి, మీరు జ్ఞానం సంపాదించాలంటే, జ్ఞానవంతులు అవ్వాలి అంటే తప్పనిసరిగా పత్రి గారిని అనుసరించండి. పత్రి గారి పుస్తకాలు చదవండి. పత్రి గారిని ఎంత అనుసరిస్తే మనం అంత తొందరగా ఎదుగుతాం, ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. అంచేత మరి అటువంటి పత్రి గారు చెప్పినటువంటి సందేశాలు ఎంత తెలుసుకుంటే మనం అంత లాభం పొందుతాం. ఇంచేతంటే ఇప్పటిదాకా నేను ఎంతో మంది చెప్పినటువంటి వాటి గురించి కొంత విశ్లేషణ చేశాను. ఈ మధ్య నాకెందుకో పత్రి గారు చెప్పిన విషయాల గురించి మళ్ళా చెప్తే బాగుంటుంది అని అనిపించింది. అంచేత మరి ఆయన మనకి లాక్డౌన్ టైంలో రోజుడిచి రోజు పిఎంసిలో 100 ఎపిసోడ్లు చెప్పడం జరిగింది. నేను ప్రతి ఎపిసోడ్ కూడా, నేను మా మేడము ఇద్దరు కూడా కంపల్సరిగా టైంలో కూర్చున్నాం. కూర్చోడమే కాదు, ఆయన నోటమ్మట వచ్చిన ప్రతి విషయం రాసుకున్నాం. ప్రతిదీ మేము రాసుకోవడం జరిగింది. వాటిలో చూస్తే ఏమిటి వీటిలో ముఖ్యమైన సారమని మళ్ళా ఇంకొకసారి రివైజ్ చేశాను. రివైజ్ చేస్తే అందులో ఇంచుమించు ఒక 70 ఎపిసోడ్లు, ఇంకా పైన అనుకోవచ్చేమో కూడా, ఆత్మజ్ఞానం గురించే ఉంది. ఆత్మజ్ఞానం గురించే కాకుండా ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది వాటిలో ఆయన వివరించడం జరిగింది. ఇంకేదంటే ప్రపంచమంతా అజ్ఞానంలో ఉన్నారు. అందుకే అజ్ఞానుల ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆత్మజ్ఞాన ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది ఆ తేడా ఆయన వివరించడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞాని కావాలి. ఆత్మజ్ఞానం పొందడం కోసమే ఆత్మలమైన మనము భూమి మీదకి వచ్చాం. మనం ఆత్మలం, దేహం కాదు.
ఆత్మలమైన మనము కావలసింది ఆ ఆత్మకు సంబంధించిన జ్ఞానమే. అసలు ఇప్పుడున్న భూమి మీద ఉన్న మెజారిటీ జనంలో ఆత్మ అంటేనే తెలియదు. ఇంకా ఆత్మజ్ఞానం ఎక్కడ ఉంటుంది చెప్పండి? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి చెప్పండి? మరి అన్నీ సృష్టి విరుద్ధంగానే ఉంటాయి. అలాంటి వాళ్ళు చేసే పనులు మరి సృష్టి విరుద్ధంగా కాకపోతే సృష్టికి అనుగుణంగా ఎలా ఉంటాయి? అటువంటి వాళ్ళకి ఏమవుతుంది? దుఃఖమే, కష్టాలే, సమస్యలే, బాధలే. ఆనందం అంటే ఏంటో తెలియదు, సంతోషం అంటే ఏంటో తెలియదు. ఎందుకు ఈ జీవితం అన్నట్టుగా బాధపడుతూ ఉంటారు. ఏదో కొన్నాళ్ళు బాగున్నంత మాత్రాన జీవితం బాగున్నట్టేంటి? అంచేత ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. మనం ఆత్మజ్ఞానం పొందామా లేదా? ఎంత పొందాం? ఏ స్థాయిలో ఉన్నాం అన్నది తెలుసుకోవాలి అంటే మరి అలాంటి మహానుభావులు, ఆ బ్రహ్మర్షులు, అలాంటి వాళ్ళు చెప్పినటువంటి సందేశాలు మరి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే. తెలుసుకుంటే దాన్ని అనుసరిస్తే ఖచ్చితంగా మనం కూడా వారిలాగే తయారవుతాం. దుఃఖంలో కూడా ఆనందంగా ఉండగలుగుతాం. విచిత్రం ఏంటంటే అజ్ఞాని ఆనందంలో కూడా దుఃఖంగా ఉంటాడు. ఆనందంగా జీవించవలసిన టైంలో కూడా దుఃఖపడుతూ ఉంటాడు. కానీ ఆత్మజ్ఞాని దుఃఖంలో కూడా ఆనందంగా జీవిస్తాడు. అది అంచేత పత్రి గారు చెప్పినటువంటి ఒక విషయం ఇప్పుడు చర్చించుకుందాం. ఏమిటంటే ఆయన చెప్పిన దాంట్లో ఉన్నటువంటి సారాంశం, ఆత్మజ్ఞాని సమయం వృధా చెయ్యడు. ఆత్మజ్ఞాని సమయం వృధా చెయ్యడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆయన చెప్పిన దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే జీవితంలో ఆత్మజ్ఞానం కోసమే కృషి చేస్తాడు. ఆత్మజ్ఞాని సమయం వృధా చెయ్యడు. అలాగే జీవితంలో ఆత్మజ్ఞానం కోసమే కృషి చేస్తాడు. వాడికున్న అన్ని సమయము, శక్తి, ధనము, వాక్కు, తెలివి అన్నీ ఏముంటే అన్ని ఆత్మజ్ఞానం కోసమే కృషి చేస్తాడు. ఆత్మజ్ఞానం పొందుతాడు. ఇది పత్రి గారు ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశం. మరొక్కసారి చెప్తున్నాను, ఎంత ఇంపార్టెంట్ ఒక్కసారి చూడండి. ఆత్మజ్ఞాని సమయం వృధా చెయ్యడు. అలాగే జీవితంలో ఆత్మజ్ఞానం కోసమే కృషి చేస్తాడు. ఆత్మను పొందుతాడు. అంతేకాదు, ఇంకా ఆయన ఏం చెప్పారంటే, ఆత్మజ్ఞాని దేనికోసం కృషి చేస్తే అదే పొందుతారని తెలుసుకుంటాడని. దేనికోసం కృషి చేస్తే అదే పొందుతారు అన్నది కూడా తెలుసుకుంటాడంట. ఎవరు? ఆత్మజ్ఞాని.
ఎవరు దేనికోసం కృషి చేస్తే అదే పొందుతారు. ధనం కోసం కృషి చేస్తే ధనం పొందుతారు. జ్ఞానం కోసం కృషి చేస్తే జ్ఞానం పొందుతారు అన్న విషయం ఆత్మజ్ఞానం తెలుసుకుంటాడు. అలాగే ఇంకా ఏమన్నారంటే ఆయన, అజ్ఞాని సమయాన్ని వృధా చేస్తాడు. సమయాన్ని వృధా చేస్తాడు. సంసారం, ధనం, పదవులు ఇలాంటి ప్రాపంచిక విషయాల కోసమే కృషి చేస్తూ ఉంటాడంట. ఎవరు? అజ్ఞాని. ముఖ్యంగా సమయాన్ని వృధా చేస్తాడు అని మరి పత్రి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ కనుక మనం కొంచెం గమనించినట్లయితే ఇక్కడ మనకి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, ఆత్మజ్ఞాని సమయాన్ని వృధా చెయ్యడు అన్నది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఇది గ్రహిస్తే జీవితంలో ఎంతో లాభం పొందుతారు. ఆత్మజ్ఞాని సమయాన్ని వృధా చేయడు. ఎందుకంటే సమయం యొక్క విలువ ఆత్మజ్ఞానికి తెలుసు. సమయం ఎంత విలువైందో. అంచేత ఎటువంటి పరిస్థితుల్లో మీరు చూడండి, పత్రి గారినే కనుక మనం గమనిస్తే, అబ్జర్వ్ చేయండి ఎవరైనా సరే, అటువంటి వాళ్ళని కాస్త గమనిస్తూ ఉండాలి. ఏం చేస్తున్నారు ఏంటి అని. ఆయన ఒక్క నిమిషం వృధా చేయడే. నిరంతరం అలా తిరుగుతూనే ఉంటాడు. తిరగడమే కాదు, ఎక్కడికి వెళ్ళినా కాసేపు ఖాళీ దొరికితే ఏం చేస్తాడంటే ఆయన ఏదో పుస్తకం కరెక్ట్ చేస్తాడు, ఏదో ఒక మ్యాటర్ తయారు చేస్తాడు. జ్ఞానం కోసం కాంక్షించి తను ఆశ్రయించిన వాళ్ళకి రకరకాల గైడెన్స్లు ఇస్తాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఊరికే సరదాగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళ అందరిలో ఉండేటువంటి లోపాలు గమనించి దానికి అనుగుణమైనటువంటి మాటలు చెప్తూ ఉంటాడు. చూస్తే ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు. చూస్తే మనం గమనిస్తే ఒక 4 రోజుల్లో ఎన్ని జిల్లాలు తిరుగుతాడు, ఎన్ని ఊళ్ళు తిరుగుతాడు, ఎంతమందిని కలుస్తాడు. ఆయన ఒక్క నిమిషం రాత్రి 10, 11 అలా తిరగడమే కాదు, మళ్ళా పొద్దున్నే 4, 5ంటికి లేచిపోవడం, యథావిధిగా అన్ని మొదలండి. పొద్దున్నే లేచి అందరికీ ఒక సందేశం రాస్తున్నాడు. సంవత్సరం నుంచో ఇంకా 2 సంవత్సరాల నుంచో. అలా మనం గమనిస్తే అస్సలు ఆయన సమయాన్ని వృధా చేయడు. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుచేతంటే మనకు ఇవ్వబడిన ఈ సమయం ఎంతో విలువైంది, విలువ కట్టలేనిది, అంత తేలికైంది కూడా కాదు. ఎందుచేతంటే కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే ఇది మనకు అర్థమవుతుంది. మనకి ఎంతో జీవితం ఉంది, ఎంతో సమయం ఉంది అని అనుకుంటాం. గుర్తుంచుకోండి,
ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకేదో ఎన్నో సంవత్సరాలు అన్నట్టుగా ఉంటుంది. ఆత్మలమైన మనము ఈ భూలోకాన్ని విడిచి పైలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు అర్థమవుతుంది ఈ భూమి మీద ఉండే సమయము చాలా స్వల్పము, అల్పము అన్న సంగతి. ఇక్కడ మనకు ఇవ్వబడినటువంటి అవకాశము చాలా తక్కువ అన్నది మనకు అర్థమవుతుంది. కానీ ఎంచేతంటే మీరు చూడండి, భూమి మీద ఒక సంవత్సరము పైలోకాల్లో మనకు వెళ్ళినప్పుడు ఒక రోజుతో సమానం. ఇక్కడ ఒక సంవత్సరం గడిచిందంటే ఒక రోజు అయినట్లు లెక్క అక్కడ. అంటే ఇది ఎంత అల్పమైనది అన్నది మనకి అర్థమవుతుంది. అందుకే మీరు చూడండి, తండ్రి చనిపోతే ప్రతి సంవత్సరము తద్దినం చేస్తారు, పిండాలై పెడతారు. సంవత్సరానికి ఒకసారి పెడతారు. ఎందుకంటే అక్కడికి పైకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ సంవత్సరము అక్కడ రోజుతో సమానం కాబట్టి ప్రతిరోజు నేను పెట్టాను అనేటువంటి ఉద్దేశంతో అలా చేస్తూ ఉంటారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి వీళ్ళు రోజు భోంచేస్తున్నారు, రోజు 3 పూటలు తింటున్నారు. మరి సంవత్సరానికి ఒకసారి పెట్టడం ఏంటి అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ సంవత్సరము అక్కడ రోజుతో సమానం. అంచేత ఏదో ఇన్ని సంవత్సరాలు ఉంది అనుకుంటున్నాం మనకి సమయం. ఎక్కడుంది ఇన్ని సంవత్సరాలు? ఎంత అల్పం మనకి ఇవ్వబడినటువంటి సమయం మనం ఉపయోగించుకోవడానికి ఇవ్వబడిన సమయము ఎంత స్వల్పము, ఎంత అల్పం ఒక్కసారి ఆలోచించండి. ఇంకా మీరు గమనించండి, మనకి ఇవ్వబడినటువంటి ఈ సమయంలో సగం రాత్రికి పోతుంది కదా, నిద్రకే ఖర్చు పెట్టేస్తున్నాం. అంతేకాదు ఏమీ తెలియని బాల్యానికి ఎంత సమయం పోతుంది. అలాగే వృద్ధాప్యం, ఈ శక్తులు ఉండవు. యవ్వనంలో ఉన్న శక్తి, యవ్వనంలో ఉన్నటువంటి అవకాశం వృద్ధాప్యంలో ఉండదు. అన్నీ ఉంటాయి కానీ ఆ శక్తి ఉండదు. ఆ ఇంద్రియాలు మనకు సహకరించవు, ఆ శరీరం మనకు సహకరించదు, ఏది చేయలేము అక్కడ. అది ఊరికే జీవితం ఉంటుంది కానీ ఉపయోగపడదు. ఇంక ఎన్ని లెక్కేస్తే మరి జీవితంలో ఎన్ని మన అవసరాలు, భూమి మీద ఉండాలి అంటే కొన్ని అవసరాలు ఉన్నాయి. నిత్యము ఎన్నో కాలకృత్యాలు తీర్చుకోవాలి. మన అవసరాలకి కావలసినటువంటి ధనాన్ని సంపాదించుకోవాలి, దానికి కొంత సమయం వెచ్చించాలి, సంసారానికి కొంత వెచ్చించాలి. ఇలా ఎన్నిటికీ తీసేస్తే మనకు ఉన్నదంతా ఈ కాస్తలోనే మనం చెయ్యవలసింది, సాధించవలసింది ఎంతో ఉంది. మరి అంత ఉంటే ఈ కాస్త సమయాన్ని కూడా మనం వృధా చేస్తే ఎంత నష్టపోతాం. అందుకే పత్రిక గారు చెప్తూ ఉంటారు, పనికి రాని కబుర్లు వద్దు, వాళ్ళతో వీళ్ళతో పిచ్చాపాటి మాట్లాడద్దు, సమయాన్ని వృధా చేయొద్దు.
ఖాళీ దొరికితే కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. వాటికి వీటికి వ్యర్థం చేయొద్దు అని చెప్తూ ఉంటారు. ఇంకొకటి ఇంకా మనం ఆలోచిస్తే మనకేదో ఊరికే ఈ జన్మ అన్నది ఊరికే వచ్చిందనుకుంటాం. తేలిగ్గా వచ్చిందనుకుంటాం. అంత తేలిగ్గా ఏం రాలేదండి. ఇప్పుడు మనకి లభించిన జన్మ ఊరికే అప్పనంగా తేరగా ఊరికే వచ్చేలా. ఎంత కష్టపడితే, ఎంత ఎదురు చూస్తే మనం పొందగలిగాం. ఇక్కడేం తెలీదు మనకిక్కడ. ఊరికే వచ్చేసింది అనుకుంటాం. ఊరికే అనుకుంటాం చనిపోతే మళ్ళా వస్తాం కదా అని. చనిపోవచ్చు కానీ తేలిగ్గా రావడం అన్న అంత సులభం కాదు. ఎంచేతంటే మీరిప్పుడు చూడండి, భూమి మీద 700 కోట్ల జనాభా ఉన్నారు. భూమి మీదకి రావాలి అంటే ప్రతి ఒక్కరికి ఒక తల్లి గర్భం కావాలి. తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో కదా మనం ప్రవేశించేది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. 700 కోట్ల జనాభాలో 300 మంది 300 కోట్లు పురుషులే కదా. వాళ్ళేం గర్భం ధరించలేరే. ఇంకొన్న 300 కోట్లు స్త్రీలే కదా గర్భం ధరించేది. స్త్రీలలో బాల్య స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? గర్భం ధరించలేని వయస్సు పెరిగిపోయి వృద్ధులు ఎంతమంది ఉంటారు? ఇంకా గర్భం ధరించగలిగిన వాళ్ళు ఎంత స్వల్పంగా ఉంటారో చూసుకోండి మీరు. ఉన్నది అత్యంత స్వల్పం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో వాళ్ళు కూడా ఎక్కువ మందిని కనడానికి ఇష్టపడట్లా. ఏదో ఒకళ్ళతోటో ఇద్దరితో సరిపెట్టేస్తున్నారు. అలా మీరు లెక్కేసుకుంటే ఒక 50 కోట్లో 100 కోట్లో ఉంటారేమో మొత్తం మీద గర్భం ధరించి వారి శరీరంలో ఒక పిండాన్ని ఇంకొక శరీరాన్ని తయారు చేయడం. కానీ మీరు గమనించండి, ఈ సృష్టిలో ఎన్ని రకాల లోకాలు ఉన్నాయి. కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. పత్రి గారు చెప్తారు కదా, కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. భువర్లోకము ఎంత విస్తారమైంది, సువర్లోకము ఎంత విస్తారమైంది, జనాలోకము ఎంత గొప్పది, మహాలోకము, తపోలోకము, ఇలాగా కోటాను కోట్ల లోకాలు. అంత గొప్పది ఈ సృష్టి. అన్ని లోకాల్లోనూ ఈ మానవాత్మలు ఉన్నాయి. ఎన్ని కోట్లు ఉంటాయో లెక్కలేదు ఈ మానవాత్మలు. ఇన్ని కోటాను కోట్ల లోక, వేలు కాదు, లక్షలు కాదు, కోటాను కోట్లు. ఈ ఆత్మలు ఎన్ని ఆత్మలు ఇంచుమించు ప్రతి ఒక్కళ్ళు ఎదగడానికే చూస్తారు. ఇంకా పై స్థాయికి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి, నా లక్ష్యాన్ని సాధించాలి అనే చూస్తూ ఉంటారు. వెళ్ళాలి అంటే గుర్తెట్టుకోండి, ఎవడైనా సరే
ఆ పైలోకాల్లో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్న లోకంలోంచి ఉన్నత లోకానికి చేరుకోవాలి అంటే అక్కడేమి అవకాశం లేదు. ఎటువంటి వాళ్ళైనా భూమి మీదకి రావాలి, మానవ దేహం తీసుకోవాలి. ఈ దేహంతోటే జ్ఞానం సంపాదించాలి, సాధన చెయ్యాలి. ఆ జ్ఞానంతోటే వాళ్ళు ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. అంతేకాని అక్కడేమీ అవకాశం లేదు. అందుకే అంటారు, స్వర్గంలో ఉన్న దేవతలు కూడా ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే భూమి మీదకి రావాల్సిందే, మానవ దేహం తీసుకోవాల్సిందే, దానికి కావలసిన సాధనలు చేసి జ్ఞానాన్ని సంపాదించి ఉన్నతమైన స్థితికి చేరుకోవాల్సిందే. అక్కడేమీ అవకాశం లేదు. అలా ప్రతి ఒక్కడు భూమి మీదకి రావాలి. అంచేత అందరూ భూమి మీదకి రావడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత డిమాండ్ ఉందో. భూమి మీదకి రావడానికి అంటే మానవ జన్మ తీసుకోవడానికి పై లోకాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అంటే ఎంత ప్రయారిటీ రావాలనుకున్న వాళ్ళకి ఎంత వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. అంత వెయిటింగ్ లిస్ట్. అందుకే అలా వెళ్ళి ఇలా వచ్చేయడం అంత తేలికేం కాదు. ఎదురు చూడాలి. మళ్ళా వీడు వద్దామనుకున్నా, వీడు ప్రయారిటీలో టాప్లోకి వచ్చినా వీడు చేసిన కర్మలకి అనుగుణమైనటువంటి తల్లి గర్భం లభించాలి. ఆ ప్రాంతంలో, ఆ రాష్ట్రంలో, ఆ గ్రామంలో, ఆ మతంలో, ఆ కులంలో స్త్రీగాన, పురుషుడిగాన, ధనవంతుడిగా, పేదవాడిగా, ఇవన్నీ వాడికి తెచ్చుకున్న కర్మలను బట్టి అనుగుణమైనటువంటి, అనుకూలమైనటువంటి గర్భం దొరకాలి. మరి అది దొరకాలన్నా చాలా కష్టమే. ఇన్ని అధిగమించి భూమి మీదకి వచ్చామండి మనం. ఈ అవకాశాన్ని ఇప్పుడు మనం కోల్పోతే మళ్ళా ఎప్పటికూ ఎంత ఎదురు చూడాలో. అందుకే పత్రిక గారు చెప్తారు, సమయాన్ని వృధా చెయ్యకు. నీకు ఇవ్వబడిన సమయాన్ని పూర్తిగా వినియోగించుకో. ఊరికే ప్రాపంచికమైన వాటి కోసం వృధా చేయకు. నీ సరిపడా సంపాదన ఉంది, ఇంకెందుకు నీ భుక్తికి లోటు లేకుండా వెళ్తుంది. భుక్తికి లోటు ఉంటే అది వేరు, సంపాదించుకో, ఎవరు కాదనరు. భుక్తికి లోటు లేకుండా ఉన్నప్పుడు నువ్వు ఇంకా దానికోసం ఎందుకు. ఇంకా కొంతమంది ఏదో ఇక్కడ భూమి మీద పదవులు నిర్వహించడానికి అనుకుంటూ పదవుల కోసం పాకులాడతారు. ఆ పదవి సంపాదించడానికి ఆ పల్లెటూరులో ఓ వార్డు మెంబర్ అవ్వడానికి, ఆ మున్సిపాలిటీలో కౌన్సిలర్ అవ్వడానికి, అదేదో గొప్ప పదవిలాగా మొత్తం వాడి సమయం అంతా దానికే వెచ్చిస్తాడు. కొంతమంది ఏదో ఒక దాంట్లో అవార్డు, ఇంకో దాంట్లో రివార్డు ఏదో సంపాదించడానికి, లేకపోతే ఒక సినిమా ఫీల్డ్ అంటూ ఇలాగ ఇటువంటి వాటి కోసం
జీవితాన్ని అంతా దానికే వెచ్చిస్తారు. కొంతమంది సంసారం కోసం. ఇలాగా ఇటువంటి వాటి కోసం. అదే చెప్పారు పత్రి గారు మనకి. ఎంతసేపు పదవులు, సంపాదన, ఈ పేరు ప్రఖ్యాతులు వీటి కోసం సమయాన్నంతా వెచ్చిస్తున్నారు. విలువైన సమయాన్ని. ఎంత నష్టపోతున్నారండి. ఇది అర్థం చేసుకోవట్లా. అంచేత మనకు కేటాయించబడిన, మనకి ఇవ్వబడినటువంటి ఈ సమయము ఎంతో ఎంతో విలువైంది. దీన్ని మనం వృధా చేయకూడదు. కొంచెం ఆలోచించండి. పత్రి గారే అంత గొప్ప స్థాయికెళ్ళారే. ఒక బ్రహ్మర్షి అంటే ఒక పూర్ణాత్మ ఆయన. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి స్థాయిలో ఉన్నాడాయన. సహసృష్టికర్త. అంత హయ్యెస్ట్ లెవెల్‌కి సత్యలోకవాసి ఆయన. ఒక జీససు, బుద్ధుడు, ఆ కృష్ణుడు లాగా ఒక యోగీశ్వరుడు ఆయన. ఇంకా అందరిలాగా కృషి చేసి ఎదగవలసిన ఆయన కాదు. ఎదిగిన ఆయన, దిగివచ్చిన ఆయన. ఆయనే అంత కష్టపడుతున్నాడే, సమయాన్ని వృధా చేయట్లేదే. ఆయనలో మనం ఏ స్థాయిలో ఉన్నాం? ఎక్కడున్నాం మనం? ఆయన స్థాయికి చేరాలంటే ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి? అలాంటి మనము సమయాన్ని వృధా చేస్తే ఎంత తెలివి తక్కువ వాళ్ళం ఒక్కసారి ఆలోచించండి. ఇది ఆ సమస్య కాదు ఇది. గమనించట్లేదు. ఊరికే పనికిరాని ప్రోగ్రామ్స్ ఆ టీవీలు చూడడం, ఆ న్యూస్ వినడం, ఆ పనికిరాని విషయాలు మీద దృష్టి పెట్టడం. చేసి ఎంత వేస్ట్ చేసుకుంటున్నాం. పత్రి గారు చెప్తారు. నేను 5 జన్మల క్రితమే ఎన్‌లైటన్ అయిపోయానంటారు ఆయన. బుద్ధుడి దగ్గర ఉన్నటువంటి ఆనందుడిని నేను. అప్పుడే ఎన్‌లైటన్‌మెంట్ అయ్యానన్నారు. ఇంకా మనం అంతా ఎన్‌లైటన్‌మెంట్‌లోనే లేము. అంత స్థితిలో ఉండి సమయాన్ని అస్సలు వృధా చెయ్యరే. ఏమీ లేకపోయినా ఎంత వృధా చేస్తున్నాం. చాలామంది చూడండి భూలోకంలో మనం గమనిస్తే ధనం గొప్పదనుకుంటారు. ఆ ధన సంపాదన కోసం ఎంతో జీవితాన్ని వృధా చేస్తున్నారు. అవసరానికి సంపాదించుకోవడం వేరు. అవసరానికి మించి ఉన్న దానికోసమే జీవితం అంతా వెచ్చించేస్తున్నారు. చనిపోయేదాకా కూడా. కానీ గుర్తుపెట్టుకోండి, మన అందరము ఒక లక్ష్యం సాధించడానికి, మన గమ్యం చేరుకోవడానికే భూమి మీదకి వచ్చాం దేహం తీసుకుని. మన లక్ష్యం అన్నది ఓ సినిమా యాక్టర్ అవ్వడమో, లేకపోతే ఓ పెద్ద సింగర్ అవ్వడమో, లేకపోతే ఒక మినిస్టర్ అవ్వడమో, లేదంటే ఒక ఐఏఎస్ చదివి ఒక మంచి పోస్ట్ సంపాదించడమో. ఇవి కాదు మన లక్ష్యాలు. మనం దేహం కాదు, మనం ఆత్మ. అప్పుడు మీ లక్ష్యం ఏంటో మీకు తెలుస్తుంది. మీరెవరో మీరు తెలుసుకుంటే మీ లక్ష్యం ఏదో మీకు తెలుస్తుంది. పూర్ణాత్మ నుంచి వీడిబడిన మనము
మళ్ళా పూర్ణాత్మలు అవ్వాలి. అదే మన లక్ష్యం. సత్యలోకంలోంచి వచ్చినటువంటి మనము మరలా సత్యలోకం చేరాలి. అదే మన గమ్యం. ఏయ్యో పనుల కోసం మీ దేశం నుంచి ఇతర దేశాలకి మనం వెళ్ళినప్పుడు, మన ఊరు నుంచి ఇతర దేశాలకి ఆ పనులన్నీ పూర్తి చేసుకుని మళ్ళా మన దేశం రావాలనే చూస్తాం. దేశంలో మన గ్రామం, మీ గ్రామం వదిలి ఏదో పని కోసం బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళా తిరిగి ఇంటికి వచ్చేదాకా వాళ్ళకి ఎందుకో స్థిమితం ఉండదు. చూసుకోండి కావాలంటే. వాళ్ళ స్వగ్రామం చేరుకుంటే, స్వగృహం చేరుకుంటే అప్పుడు వాళ్ళు స్థిమితంగా ఉంటారు. బయట ఇంకెన్నున్నా ఏమున్నా, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఏమున్నా ఎందుకో వాళ్ళకి అసంతృప్తే. మళ్ళా రావాలి స్వగృహానికి. మీకు కావాలంటే మీరు చూడండి, 3 రోజుల క్లాసులే నిర్వహిస్తున్నాం. వాళ్ళ ఇంటికాడి నుంచి ఈ 3 రోజుల క్లాస్కి వస్తారు. 3వ రోజు అయ్యేసరికి ఎంత కంగారు పడిపోతూ ఉంటారో చూడండి. వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. అక్కడ క్లాసు బాగుందంటారు, అన్నీ బాగున్నాయంటారు. అన్నీ బాగుంటే ఇంకో 2 రోజులు ఉండొచ్చుగా, కంగారు పడ్డం దేనికి అంటే స్వగృహం చేరాలి. చేరేదాకా ఆ తృప్తి ఉండదు. ఎవరికైనా అంతే. అలా యజ్ఞాలకు వెళ్తున్నాం, బాగున్నాయంటాం, కానీ తిరిగి మళ్ళా మన ఇంటికి చేరడానికి ఎంత తపన పడతాం, ఆతురత పడతాం. అలా ఏ ఊరు వెళ్ళినా సరే మీరు చూసుకోండి, స్వగృహం చేరడాలి. అలాగే మన స్వగృహం సత్యలోకం. ఆత్మైన మనము మన స్వగృహం అంటే సత్యలోకం చేరేదాకా స్థిమితం ఉండదు ఆత్మకి. అలా తపన పడుతూనే ఉంటుంది. నీటిలోంచి గట్టు మీద పడిన చేప మరలా నీటిలోకి చేరేదాకా ఎలా విలవిల్లాడుతాదో ఆత్మ అలా తపన పడుతూ ఉంటుందంట. తాని గమ్యం చేరేదాకా. దేహం ధరించి ఇదే నేను అనుకునే స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనకు అర్థం కాకపోవచ్చు. మీరు ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే, మీరు ఆత్మజ్ఞానం అవుతే, ఆత్మ గురించి అవగాహన ఉంటే ఇది మీకు అర్థమవుతుంది. అంచేత ఇక్కడ సమయం వృధా ఎందుకు చేస్తాం? గమ్యం చేరుకోవాలనే ఆ తపన ఉంటుంది ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి. చేత సమయాన్ని వృధా చేయరు. ఎంతో బాధపడతారు సమయాన్ని వృధా చేస్తే. నా లైఫ్లో కూడా పత్రి గారు పరిచయం అయ్యేదాకా దేహం నేనైనటువంటి భావంలో ఉండేవాడిని. దేహానికి కావాల్సింది ఏంటి? ధనం. అంచేత ధనం సంపాదించడానికి రాత్రి పగలు కష్టపడేవాడిని. ఒక 50 సంవత్సరాలు పాట్లు పడ్డాను. ఆ ధనం సంపాదించేటప్పుడు రకరకాల వ్యాపారాలు, ఒక వ్యాపారంతో తృప్తి పడేవాడిని కాదు. లక్షలు వచ్చినా కోట్లు వచ్చినా కూడా. అలా వ్యాపారాలు స్థాపించి ఎప్పుడైనా
ఆ వ్యాపార స్థలానికి వెళ్ళి అక్కడ ఉండకుండా ఇంట్లో ఉన్నా ఇంకెక్కడికి వెళ్ళినా కూడా నా సమయం అంతా వృధా చేస్తున్నట్టు ఎంతో బాధపడేవాడిని. మళ్ళా వెళ్తే కానీ స్థిమితం ఉండేది కాదు. అంత బాధ ఉండేది. అక్కడేదో నష్టపోతున్నట్టు. కానీ పత్రి గారు పరిచయం అయ్యాక ఆత్మ నేను అన్నది అర్థమైంది. నాకు కావాల్సింది ధనం కాదు అన్నది తెలుసుకున్నా. నేను సంపాదించుకోవాల్సింది జ్ఞానము అన్నది నేను అర్థం చేసుకున్నా. అప్పుడు ధన సంపాదన వదిలి జ్ఞాన సంపాదనలో పడ్డా. అన్నీ వదిలేశాను నేను. ఇప్పుడే కదా పత్రి గారు చెప్పిన విషయం తెలుసుకున్నాం. ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఏది సంపాదించుకోవాలో దాని మీదే దృష్టి పెడతాడు కానీ రెండో దాని మీద దృష్టి పెట్టడు అని పత్రి గారు చెప్పారు. అలా నేను కూడా నాకు కావాల్సింది జ్ఞానం కానీ ధనం కాదన్నది నాకు అర్థమైంది. ఇంకా ధనం కోసం నా సమయాన్ని ఎందుకు వృధా చేస్తాను? నేను వదిలేశాను. నేను ఓ వ్యాపారం ఉంటే దానికి ఎంత దృష్టి పెట్టాలి, ఎంత సమయం కేటాయించాలి, విలువైన మన సమయం అంతా దానికి కేటాయించేస్తున్నామే. అంచేత ఈ మార్గంలోకి వచ్చాను నేను. మార్గం మరి జ్ఞానం సంపాదించాలంటే పత్రిక గారు చెప్పారుగా 4 పాయింట్లు. ఏ పట్టుకున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం ఆత్మైన మనము జ్ఞానం సంపాదించాలంటే 4. సాధన, జ్ఞానవంతమైన పుస్తకాలు చదవడం, జ్ఞానులతో సాంగత్యం, ఆత్మజ్ఞానం గురించి బోధించేవాళ్ళు, దేహం గురించి ఇది కాదు మనకి. అలాగే ఈ మార్గంలో చేసే సేవ. ఇదే పట్టుకున్నాను నేను. ఎన్నిటికంటే కూడా పత్రి గారు చెప్పారు ఒకటి. ఏం చెప్పారంటే పంచింది పెంచబడుతుంది అన్నారు. మొదట్లో అది పట్టుకున్నాను నేను. అంటే మనం ఏది పెంచుకోవాలి అంటే దాన్ని పంచాలి. ధనం పెంచుకోవాలంటే ధనం పంచాలి. ఆనందం పెంచుకోవాలంటే ఆనందాన్ని అందరినీ ఆనందింప చేయాలి. శాంతిని పెంచుకోవాలంటే శాంతి. అలాగే ఇప్పుడు జ్ఞానం పెంచుకోవాలి, చేత జ్ఞానాన్ని పంచాలి. అర్థమైంది అప్పుడు. ఓహో, పత్రి గారు అందుకే అందరినీ జ్ఞానవంతులు చేయడానికి ఊరూరు తిరుగుతున్నారు అన్నది. అప్పటి నుంచి నేను మొదలెట్టాను. నేను 18 సంవత్సరాల క్రితం ప్రారంభించింది, ఇప్పటికి మానలేదు. నేను అలా తిరుగుతూనే ఉన్నాను. నాకున్న జ్ఞానాన్ని నేను పంచుతున్నాను, పెంచుకుంటున్నాను. ఎంత పంచుతుంటే అంత పెరుగుతుంది. అదే నా పని. ఇలా ఈ జ్ఞానం పంచడానికి తిరుగుతూ ఎప్పుడైనా కొంచెం అలసి కానీ బద్దకించి కానీ ఇంట్లో కనుక 2-3 రోజులు ఎక్కువగా ఉంటే బయటికి వెళ్ళకుండా లోపల మళ్ళా ఏదో ఆవేదన, తపన, ఏదో వేస్ట్ చేస్తున్నాను, ఏదో కోల్పోతున్నాను. ఇదివరకు వ్యాపారం చేసేటప్పుడు వ్యాపార స్థలంలో వ్యాపారం మానేసి ఇంట్లో ఉంటే ఎలా లోపల తపన పడేవాడినో, మదన పడేవాడినో, ఇప్పుడు ఈ ఊళ్ళు తిరగకుండా ఇంట్లోనే కూర్చుంటే, ఏసి కూర్చుంటే ఏదో కోల్పోతున్నామని, చేయవలసింది చేయట్లేదని మొత్తం మీద ఆవేదన. మళ్ళా ఓ సంచి ఇచ్చుకుని బయలుదేరితేనే అప్పుడు తృప్తి. ఇది పత్రిక దగ్గర నుంచి నేను నేర్చుకుని నా స్థాయిలో నేను నా సమయాన్ని మటుకు వృధా చేయను. ఇంట్లో కూర్చుంటే ఏదో పుస్తకం చదువుతాం. మేమిద్దరము ఏదో ఈ విషయాలే చర్చించుకుంటాం, మేడము నేను. ఆవిడ ఏదో రాస్తూ ఉంటుంది, లేకపోతే ధ్యానం చేస్తుంది, లేకపోతే ఎవరితోటైనా
మాట్లాడుతుంది, లేకపోతే క్లాసులు చెప్తుంది. ఆవిడ ఓపుకున్న మటుకు అన్ని చోట్లకి వెళ్తుంది. అలా నేను చేస్తున్నాను. ఒక్క క్షణం వృధా చేయం. మన అదృష్టం కొద్దీ ఈ టెక్నాలజీ ఉండడం వల్ల ఇలాగ జూములు అని, పిఎంసి అని ఇలాంటివన్నీ రావడం వల్ల నిజంగా కూడా మనం వేస్ట్ చేయకుండా మన సమయాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం మనకు ఏర్పడింది. అంచేత విలువైన సమయాన్ని మనం వృధా చేయకూడదు. గుర్తెట్టుకోండి, మనం చాలా మంది నాకు డబ్బు లేదు, డబ్బు సంపాదించాలని ఎంతో జీవితాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆత్మలమైన మనము ఆత్మజ్ఞానం సంపాదించాలన్నా, మన జీవిత గమ్యాన్ని, లక్ష్యాన్ని సాధించాలన్నా ఈ ధనం కంట విలువైనవి మనకి ఇవ్వబడ్డాయి. వాటిని మనం ఉపయోగించుకుంటే చాలు. పత్రి గారి దగ్గర ధనం ఏముంది? ఆయన ధనాన్ని ఏం ఉపయోగిస్తున్నాడు ఆయన? మనం ఆ ధనం కోసం ఓ పరుగులు పెడుతున్నాం, తపన పడుతున్నాం, తాపత్రయపడుతున్నాం. ఆయనకి ఇవ్వబడినటువంటి విలువైన ధనం కంట విలువైన సమయాన్ని ఉపయోగిస్తున్నాడు ఆయన. ఎన్నో ఇవ్వబడ్డాయి మనకి. ఆలోచించండి, ధనం విలువైందా, సమయం విలువైందా? అంటే సమయమే విలువైంది అన్నది మనకి తెలుస్తుంది. ఎందుకంటే ధనం పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. మీకు వెళ్ళిపోయిన సమయం మీకు రాదు. ఇంకా ఈ జీవితం ఇవ్వబడింది, ఈ యవ్వనం ఇవ్వబడింది, అది దాటిపోతే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ జీవితం అయిపోతే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు ఇది. అంచేత సమయం విలువైంది, వాక్కు విలువైంది, మీ శక్తి విలువైంది. ఇవన్నీ ఇన్నుంటే వీటిని ఉపయోగించుకోక ఆత్మైన మనము ఈ జ్ఞానానికి మనం ఉపయోగించుకోక ధనం వెనకాల పడి చేస్తే ఎంత నష్టపోతాం? అంచేత గుర్తుపెట్టుకోండి, ఏమీ లేదని అనుకోకండి. చాలా మంది బాధపడుతూ ఉంటారు, నాకు అంత ధనం లేదు కదా అని. కావాల్సింది ధనం కాదండి, దేహం అండి. దేహం ఉన్నవాడు, ధనం లేకపోయినా దేహం ఉన్నవాడు ధ్యానం చేస్తాడు, జ్ఞానం సంపాదించుకుంటాడు. ధనం లేకపోయినా దేహం ఉన్నవాడు ఎవడైనా సరే ధ్యానం చేస్తాడు, జ్ఞానం సంపాదించుకుంటాడు. విలువ కట్టలేని జ్ఞానాన్ని సంపాదిస్తాడు. ధనం ఉన్నవాడు దేహం ఉన్నా ధ్యానం చెయ్యకపోతే జ్ఞానం సంపాదించలేడు, జీవితాన్ని నష్టపెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి మీకు? మీరు ఆత్మ అన్నది తెలుసుకున్నప్పుడు, కొద్దిపాటి ఆత్మజ్ఞానం మీకున్నప్పుడు మీరు తెలుసుకుంటారు. చేత గుర్తుపెట్టుకోండి, సమయాన్ని వృధా చేయకండి. అద్భుతమైన సమయం మనందరికీ ఇవ్వబడింది. ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి కావాల్సిన దేహం ప్రతి ఒక్కరికి ఉంది. అది అందంగా ఉందా, అందంగా లేదా, తెల్లగా ఉందా, నల్లగా ఉందా, మనకెందుకు అసలు? ఏ రకంగా ఉన్నా ఈ దేహం ఉంటే ధ్యానం చేయగలం, జ్ఞానాన్ని సంపాదించుకోగలం. అది ముఖ్యం. అందమైన దేహం ఉండదు, అందం లేని దేహం ఉండదు. ఎంత ధనం ఉన్నా అది ఉండదు, ధనం లేకపోయినా అంతే. అది కాదు, దేహంతో చేసే ధ్యానం వల్ల వచ్చే జ్ఞానమే ఆత్మైన మనకు ఉన్నతమైన స్థితి ప్రాప్తించడానికి కారణమవుతుంది.
అంచేత సమయాన్ని వృధా చేయొద్దు. ముందు నేను 3 రోజుల క్లాసులో కూడా చెప్తూ ఉంటాను. భీమవరం 3 రోజుల క్లాసులు కంపల్సరీగా రావాలి. నేను చెప్తున్నాను, జ్ఞానం సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా 3 రోజుల క్లాస్ రావాలి. రాకపోతే మీరు ఎంత ధ్యానం చేస్తున్నా, ఇగో గైడింగ్ మెడిటేషన్లు అంటూ, ఈ మెడిటేషన్లు ఆ మెడిటేషన్లు అంటూ చేస్తున్నారు, కానీ మీరు జీవితాన్ని వేస్ట్ చేసుకున్నట్టే లెక్క. జ్ఞాన సంపాదన కాకుండా ఇంక దేనికి మీరు ఉపయోగించుకున్నా మీ లైఫ్ వేస్ట్ అవుతున్నట్టే లెక్క. అవన్నీ దేహ లాభాలు, దేహం గురించే. ఎంతోమంది మనీ మెడిటేషన్ అంటూ మన సమయాన్ని వృధా చేస్తున్నారు. మనీ కోసం భూమి మీదకి రాలేదండి. ఆత్మైన మనము, ఆ చెప్పే మాస్టర్ కూడా మనం ఆత్మలా ఉన్న సంగతి వాడికే తెలియదు. వాడు దేహం అనుకుంటున్నాడు, ధనం గొప్పదనుకుంటున్నాడు, అది సంపాదించే మార్గాలంటూ చెప్తూ ఉంటారు. అదంతా వేస్ట్. ఆ లైఫ్ కొంచెం బుర్ర ఉన్నవాడు, తెలివి ఉన్నవాడు, కాస్త బుద్ధిని ఉపయోగించిన వాడు అర్థం చేసుకుంటాడు. నీకు ఎంత రావాలో అంతే వస్తుంది, ఎంత ఉండాలో అంతే ఉంటుంది. ఇక్కడ ధనం పెంచుకోవడం కాదు, జ్ఞానం పెంచుకోవాలి. మనం దేహం కాదు, ఆత్మ. ఎన్నిసార్లు చెప్తున్నాను నేను, పత్రిక అదే చెప్తూ ఉంటారు. 3 రోజుల క్లాస్కి వస్తే నేను అదే చెప్తూ ఉంటాను, పదే. ఎక్కడ 3 రోజుల క్లాస్ ఉన్నా చేత ఈ 3 రోజుల క్లాసులు అటెండ్ అవ్వండి, అంత బాగా ఉపయోగించుకోండి. అంచేత ఇది అసమస్య కాదు. చేత ఏంటంటే సమయాన్ని వృధా చేయొద్దు. పత్రి గారు చెప్పినటువంటి ఒక గొప్ప ముఖ్యమైన సందేశం. ఈ ఒక్క సందేశాన్ని నేను ఇంకా చాలా క్లాసులకి చెప్తాను, మీరు చూసుకోండి. ఈ పత్రి గారు ఇచ్చినటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి విషయాల్ని ఆయన ఒక మాట చెప్పారు అంటే అందులో ఎంతో ఎంతో లోతు అర్థాలు ఉంటాయి. ఎంత లోతు విశ్లేషణ చేస్తే అంత తెలుస్తూ ఉంటుంది మనకి. అంచేత అద్భుతమైన అవకాశం మనకి ఇవ్వబడింది. మరి మనం సమయాన్ని వృధా చేయకుండా ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.